అనన్య ప్రతిభాశాలి అజేయ సాహితీమూర్తి ఆరిపోని సనాతన ధర్మ దీప్తి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి సాహితీ సమాలోచన కార్యక్రమ పరంపరలో ఈరోజు 18వ వారం. గత 17 వారాల్లో విశ్వనాథ గారి గురించి, వారి సాహిత్యం గురించి చాలా విశేషాలు మాట్లాడుకున్నాం. క్రిందటి వారం విశ్వనాథ వారు ఆయన మరణించడానికి 3 నెలల ముందు రాసినటువంటి ఆయన చిట్ట చివరి వ్యంగ్య హాస్య రచన నవల నందిగ్రామ రాజ్యం, దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ నందిగ్రామ రాజ్యం అనేటటువంటి నవల ఆయన రాసినటువంటి చిట్ట చివరి నవల, కానీ ఆయన బ్రతికి ఉండగా పబ్లిష్ కాలేదు. ఆయన మరణించాక 2-3 సంవత్సరాలకు అది పబ్లిష్ అయింది. దానికి పూర్తి వ్యతిరేకంగా ఇంకొక నవల ఉంది. ఏమిటంటే, ఆయన జీవించి ఉండగా పత్రికలో సీరియల్ గా వచ్చినటువంటి చిట్ట చివరి నవల ఇంతవరకు పుస్తక రూపంలో రాలేదు. ఆ నవల పేరు కుక్క గొడుగులు. ఆ నవల విశేషాలు ఈ రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. విశేషం ఏమిటంటే, ఆ నందిగ్రామ రాజ్యానికి కుక్క గొడుగులకి వ్యత్యాసం. నందిగ్రామ రాజ్యం చిట్ట చివరగా వ్రాశారు, ఆయన బ్రతికి ఉండగా పబ్లిష్ కాలేదు. కుక్క గొడుగుల నవల ఆయన బ్రతికి ఉండగా సీరియల్ గా వచ్చింది, కానీ ఇంతవరకు పుస్తక రూపంలో రాలేదు. అది వ్యత్యాసం అండి. ఈ కుక్క గొడుగులు అనే నవల అది సాంఘిక నవలే. జయశ్రీ అనే మాసపత్రికలో 1976 జనవరి నుంచి సీరియల్ గా మొదలైంది. ఎప్పుడు పూర్తయిందో ఖచ్చితమైనటువంటి సమాచారం నా దగ్గర లేదు, కానీ ఉజ్జాయింపుగా చూసుకుంటే 1976 అక్టోబర్ నెలలోనే ఈ కుక్క గొడుగుల సీరియల్ కూడా ఆ జయశ్రీ అనే మాసపత్రికలో పూర్తయి ఉండొచ్చు అని ఒక అంచనా. ఇదే కనుక వాస్తవం అయితే సరిగ్గా ఆ మహాకవి జీవితము, ఆయన సీరియల్ గా రాసిన చివరి నవల ఒకే నెలలో ముగింపుకు రావడం ఆశ్చర్యకరమైన యాదృచ్ఛికం అని చెప్పుకోవచ్చు. ఈ కుక్క గొడుగులు పుస్తక రూపంలో రాలేదనుకున్నాం కదా. అయితే 1976 జనవరి సంచిక ఆ జయశ్రీ అనేటటువంటి మాసపత్రికని అతి కష్టం మీద నేను సంపాదించగలిగాను. అందువల్ల నవల ప్రారంభం, ప్రధాన పాత్రలు, కథలోని ప్రధాన అంశం, ఇలాంటి సంగతులు తెలుసుకునే అవకాశం లభించింది. ఆ విశేషాలు మీతో పంచుకుంటాను. మొత్తం సంచికలన్నీ దొరకలేదు కాబట్టి నేను పూర్తి కథ చెప్పలేను. ఆ ప్రారంభ సంచికలో ఏముందో మాత్రం మీకు చెప్తాను. అలాగే ఇంకో ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే, ఈ రోజు కార్యక్రమంలో విశ్వనాథ వారు ఆయన చేసిన రచనల్లో 95% ఆయన చెబుతూ ఉండగా ఇంకెవరో అక్షరబద్ధం చేసినవి అని తెలుసుకున్నాం కదా, చాలాసార్లు మాట్లాడుకున్న ఆ విషయం. ఆయన రాసినటువంటి ఈ చిట్ట చివరి సీరియల్ నవలకి లేఖకుడుగా, అంటే రైటర్ గా పనిచేసిన మిత్రుడితో మాట్లాడే అవకాశం దొరికింది. 41 సంవత్సరాల క్రిందట ఆయన విశ్వనాథ గారితోటి 15-20 రోజులు కూర్చుని ఈ కుక్క గొడుగు నవలని డిక్టేషన్ తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారితో జరిగినటువంటి అనుభవాలు, మధురమైన జ్ఞాపకాలని మనతో పంచుకున్నారు. ఆ విశేషాలు, ఆయన ఎవరు అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ కుక్క గొడుగుల నవల ఎత్తుగడ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి ఈ తెలుగు నవలా సాహిత్యం కానీ, తెలుగు ఆధునిక సాహిత్యం కానీ గుర్తుంటే కనుక ఒక్కసారి 1976కి వెళ్లి చూస్తే అప్పటికింకా ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారుల యొక్క ప్రభంజనం మొదలు కాలేదు. అంటే వాళ్ళు రాస్తున్నారు కానీ ఇంకా వాళ్ళ ప్రభంజనం, వాళ్ళ యుగం అనేది ప్రారంభం కాలేదు 1976కి. మహిళా రచయిత్రుల రచనలే, ముఖ్యంగా కుటుంబ గాథలు, సున్నితమైన ప్రేమ కథలు, ఇలాంటి నవలలు వస్తున్నటువంటి రోజులు ఆ 1976. ఆ రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు తన 81వ ఏట ఈ కుక్క గొడుగుల నవలకి ఎంచుకున్నటువంటి ఇతివృత్తం ఆఫ్ బీట్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చండి. ఈ ఆఫ్ బీట్ స్టోరీ లైన్ తెలుసుకోవాలంటే ముందుగా నవల ప్రారంభం ఎలా చేశారో చూద్దాం. కుక్క గొడుగుల సీరియల్ ఆ మొట్టమొదట్లో 3-4 పేజీల వరకు కేవలం సంభాషణలే ఉంటాయి. అంటే రచయిత వచ్చి ఇది మాట్లాడేది వీళ్ళు, వీళ్ళ పేరు ఇది, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఇలాగేం చెప్పరు. ఆ 2 పాత్రలు ఒకళ్లతో ఒకళ్ళు మాట్లాడుకునే సంభాషణలను బట్టి వాళ్ళెవరు అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ నవలా రచనలోనూ కథా రచనలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. కేవలం సంభాషణలతోటే కథ నడిపించడం.
నవలంతా అలా ఉండదు, మొట్టమొదట 3-4 పేజీలు మాత్రం అలా ఉంటుంది. ఎలా ప్రారంభించారో చూద్దాం. ఈ ఆఫ్ బీట్ స్టోరీ లైన్ ఏమిటో కూడా తెలుసుకుందాం. కుక్క గొడుగులు, విశ్వనాథ సత్యనారాయణ గారు పత్రికలో సీరియల్ గా వచ్చినటువంటి చిట్ట చివరి నవల. మొదటి సంభాషణ, నేను నిన్ను కోరి వచ్చాను అంది ఆవిడ. ఒక అమ్మాయి ఎవరితో చెబుతుంది, బహుశా ఒక అబ్బాయితో అనుకోవాలి మనం. నేను నిన్ను కోరి వచ్చాను అంది. అతను అన్నాడు, మంచి ఎంగిలి పండువు అన్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ అంది, ఎంగిలి పండ్లే కదా మీ రాముడు తిన్నది. ఆ అమ్మాయి అంది. మళ్ళీ అతను అన్నాడు, అచ్చంగా మా రాముడు ఏమిటి, మీ రాముడు కూడాను, ఆ రాముడు నీకు ఎక్కువ మోక్షం ఇస్తాడు. అతను అన్నాడు ఆ మాట. మళ్ళా ఆ అమ్మాయి అంది, నాకివ్వడు, నేను రాముడిని తెగ తిట్టాను, రామాయణం అంతా విమర్శించాను, రామాయణమే అబద్ధం అన్నాను. అట్టే మాట్లాడితే రామాయణం బూతు అసభ్యాలు, అది మన దేశంలో గొప్ప గ్రంథం కావడం మూలంగా దేశానికి అపకారం జరుగుతోంది, జనంలో మూఢ విశ్వాసం పెరుగుతోంది. ఈ మాటలన్నీ ఆ అమ్మాయి అంది. దానికి అతను ఏం చెప్తున్నాడు, ఘంటాకర్ణుడని ఒకడు ఉండేవాడు, విష్ణుమూర్తి పేరు వాడికి వినకూడదని వాడు ఎప్పుడు చెవులు గంటలు కట్టు తిరిగేవాట, వాడికి విష్ణుమూర్తి మోక్షం ఇచ్చాడు తెలుసా అంటే ఆ అమ్మాయి అందువల్ల మీరు చెప్పే మాటలన్నీ ఇట్లాగే ఉంటాయి, అన్ని మీకు అనుకూలంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలా మొదలవుతుందండి సంభాషణ. దీనివల్ల మనకు తెలిసింది ఏమిటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నేను నిన్ను కోరి వచ్చాను అని ప్రారంభించింది. ఇంకా తెలిసింది ఏంటంటే, ఆవిడికి రామాయణం అంటే గిట్టదు అని. ఇతను ఆ అమ్మాయితోటి రామాయణం గురించి 1-2 సంభాషణలు చెప్పాడు. ఆవిడ రామాయణాన్ని విమర్శించాను అని ఆవిడ చెప్పింది. ఇంకా ఇతనేం చెప్పాడు, నువ్వు అసలు నన్నెందుకు కోరుకుంటున్నావు, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి కోరిందంటే వాడు అందగాడు కావాలి, నేనా పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాను, వాడొక రచయిత అయినా కావాలి, నేను రచయితనే కాను, నువ్వేమో రచయిత్రివి, నీ కథలు చాలా పత్రికల్లో పడతాయి, నీకు బహుమతులు వచ్చాయి, కొన్నాళ్ల కిందట సభ చేసి నీకు బిరుదు కూడా ఇచ్చారు, పైగా గొప్ప నటివి. ఇవన్నీ అతను చెప్పాడు. దీనివల్ల మనకు తెలిసింది ఏమిటంటే, ఈ కథలో ప్రధాన పాత్రధారిని ఒక సినిమా నటి, అలాగే ఒక రచయిత్రి కూడాను. ఆవిడికి సభలో సన్మానాలు చేశారు. ఆవిడ రామాయణాన్ని విమర్శిస్తూ రాసింది. ఇది ఆ హీరోయిన్ పాత్ర. ఆవిడ ఒక అతని దగ్గరకు వచ్చి, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాతో వచ్చేసేయి అని తర్వాత సంభాషణలో చెబుతుంది. ఇతనెవరు, పెద్దగా ప్రాక్టీస్ లేనటువంటి ఒక ప్లేడరు. అది తర్వాత కొన్ని పేజీల్లో తెలుస్తుంది. అతని పేరు పతంజలి శాస్త్రి. ఈ హీరోయిన్ పేరు పండు. పండు అనేటటువంటి రచయిత్రి, హీరోయిన్ అయిన అమ్మాయి అతి సామాన్యమైన ప్రాక్టీస్ లేని ప్లేడర్ పతంజలి శాస్త్రి దగ్గరికి వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాతో వచ్చేసేయి అని అడుగుతుంది. రావడం అంటే ఏమిటి అంటే, నువ్వేమన్నా అనుకో, నువ్వు నాతో వచ్చేసే, నాతో ఉండు అంటుంది. అతను చెప్తాడు, నేను ఎలా వస్తాను, నాకు 3 పిల్లలు, నేను అతి పేదవాడిని, నాకు ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు, నేను లేకపోతే ఇంట్లో గడవదు అంటాడు. అప్పుడు ఆ పండు అంటుంది, నేను ఇస్తాను డబ్బులు, ఓ పని చెయ్యి, ఒక 10,000 రూపాయలు ఇస్తాను, నువ్వు ఇంట్లో ఇచ్చేసేయి, వచ్చి నాతో ఉంటే గనక తర్వాత నెమ్మదిగా వాళ్ళకి చెప్పు, వాళ్ళకి అలవాటు పడిపోతుంది, నేను డబ్బులు పంపిస్తూ ఉంటానంటాను. ఇతనికి అర్థం కాదు, నువ్వు పెద్ద నటీమణివి, రచయిత్రివి, నేను అసలు ఏమీ కానివాడిని, నన్ను ఎందుకు కావాలి, అసలు నన్ను ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు అని. అప్పుడు విచిత్రమైన కారణం చెప్తుంది. నన్ను అర్థం చేసుకునేటటువంటి వ్యక్తి, నన్ను అన్వయించుకునేటటువంటి వ్యక్తి కోసం చూస్తున్నావు, నువ్వే అది తెలిసింది, అందుకనే నిన్ను కోరుకుంటున్నాను, తర్వాత తెలుస్తుంది, నువ్వు నాతో వచ్చేసేయి అని అతనితో చెప్తుంది. ఈ సంభాషణ అంతా కూడా అతని ఇంట్లో జరుగుతోంది. అతని ఇంట్లో అప్పటికెవరూ లేరు. అతనికి 3 పిల్లలు, వయసు వచ్చిన కురవాడు కూడా ఉన్నాడు. ఈ సంభాషణ అంతా జరిగాక ఆ అమ్మాయి, సరే ఇద్దరి మధ్యన సంభాషణలు కూడా ఈ 1 లైనర్స్, రిపార్టీలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయి చివరికి 10,000కి చెక్ ఇచ్చి ఇంట్లో నుంచి వెళుతుంది. 4 రోజుల్లో నువ్వు వచ్చేసేయి, నాతో ఉండిపోదు గాని అని. ఇది ఆ కాలానికి 1976కి ఆఫ్ బీట్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రచయిత్రి, సినిమా నటీమణి ఏమాత్రం ప్రత్యేకత లేనటువంటి ఒక ప్రాక్టీస్ లేని ప్లేడర్ దగ్గరికి వచ్చి నువ్వు నాతో లేచిరా అని అడగడం అనేటటువంటి అంశం 1976లో 81 సంవత్సరాల విశ్వనాథ సత్యనారాయణ గారు రాయడం, అది నిజంగా ఆఫ్ బీట్ అని చెప్పుకోవాలండి. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఈ మొట్టమొదటి సంచికలో ఉన్న కథ, ఆవిడ వెళ్లిపోతుంది. ఆవిడ బయటకు వెళ్లేటప్పుడు బయట వాళ్ళందరూ చూస్తారు, అమ్మో ఎవరో సినిమా యాక్ట్రెస్ వచ్చింది వాళ్ళ ఇంటికి, పతంజలి గారి ఇంటికి అని. అంతవరకు ఇతనికి అప్పు ఇవ్వడానికి వెనకాడినటువంటి ఆ కిరాణా కొట్టు వాడు కూడా ఏమీ అడగకుండా అప్పు తీసుకెళ్ళండి అని చెప్తాడు. చుట్టుపక్కల అందరూ బయటకు వచ్చి చూస్తారు.
అతను చెబుతాడు, చూడు మరోసారి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఏ చీకటి పడ్డాకొరా, పగలొస్తే కనుక మా ఇంట్లో అందరూ, మా వీధిలో అందరూ నిన్ను చూడడానికి మా ఇంటి ముందు గుమ్మ కొడుతున్నారు అని ఈ పతంజలి అంటాడు. ఆవిడ వెళ్ళిపోతుంది. తర్వాత కొంతసేపటికి భార్య వస్తుంది. భార్య సరే కష్టాలని ఏకరవ పెడుతుంది. ఏమండి ఇంట్లో ఏమీ లేవు, అవి నిండుకున్నాయని. దానికి ఏదో ఇతను దానికి పరిష్కారం చూడబోతున్నాడు. ఈలోగా కొడుకు వస్తాడు. వచ్చి, నాన్న ఏమిటి మన ఇంటికి సినిమా యాక్ట్రెస్ వచ్చిందట కదా ఆవిడ, నేను మరి నాటకాల్లో వేస్తాను కదా, నాకేమైనా సహాయం చేస్తుందేమో అడుగుతారా అని అంటాడు తండ్రిని. ఇంతవరకు మొదటి భాగంలోనండి. మరి తర్వాత కథ ఎలా నడిచిందో తెలియదు, ఎందుకంటే మిగతా భాగాలు చదివేటటువంటి అవకాశం రాలేదు కాబట్టి. ఇంత విభిన్నంగా ప్రారంభమైనటువంటి నవల ఖచ్చితంగా అంత విభిన్నంగాను మిగతా భాగాలు కూడా కొనసాగి ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఆధారాలు లభ్యం కాలేదు కాబట్టి ఆ మిగతా విశేషాలు నేను ఖచ్చితంగా చెప్పలేను. విశ్వనాథ సత్యనారాయణ గారు 1976 అక్టోబర్లో మరణించారు కదా. ఆ తర్వాత సంవత్సరమే దివిసీమ తుఫాన్ వచ్చింది. ఆ బీభత్సంలో ఈ కుక్క గొడుగులకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ పేపర్లు అవి కనపడకుండా పోయాయి అని విశ్వనాథ వారి మనవడు చెప్పారు. అందువల్ల ఈ పుస్తకం ఇప్పటికీ లభ్యం కావడం లేదు. అందుకే విశ్వనాథ వారు రాసినటువంటి నవలల సంఖ్య 57 అని పేర్కొనడం జరుగుతోంది. బహుశా ఈ నవల కూడా పబ్లిష్ అయి ఉంటే 58 నవలలు అయి ఉండేవి. ఈ కార్యక్రమం వింటున్నటువంటి వేలాది మంది శ్రోతల్లో ఎవరి దగ్గరైనా పొరపాటున ఈ కుక్క గొడుగులకి సంబంధించినటువంటి జయశ్రీ పత్రికలు ఉంటే గనక తప్పనిసరిగా నాకు తెలియచేయండి. ఈ పుస్తకం ప్రచురణలోకి తీసుకురావడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా గనక పొరపాటున ఈ పత్రిక కాపీలుంటే నాకు ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ తెలుసు కదా, kiranprabha@gmail.com, kiranprabha@gmail.com. ఇంతవరకే చెప్పగలనండి ఈ నవల యొక్క కథ. మిగతా కథ చెప్పలేను, ఎందుకంటే లేదు కాబట్టి నా దగ్గర. ఇంకా ఈ నవల డిక్టేషన్ తీసుకున్నటువంటి మిత్రుడు చెప్పిన కొన్ని ప్రత్యేకమైనటువంటి అరుదైన అనుభవాలు విశ్వనాథ వారితోటి. ఆ మిత్రుడి పేరు చెప్పే ముందు ఇంకొక విషయం చెప్తాను. నేను గత 18 వారాలుగా ఈ కార్యక్రమ పరంపర చేస్తున్నాను కదా. ఇన్ని విషయాలు, ఇన్ని పుస్తకాలు, ఇంత సమాచారం మీకు అందించడానికి చాలా మందిని సంప్రదించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ఈ రేడియో ముఖంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది నేను చిట్ట చివరి కార్యక్రమంలో చేస్తాను. ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి ఈ మిత్రుడి గురించి ఇప్పుడే చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి కార్యక్రమాన్ని సేకరించేటటువంటి ఈ క్రమంలో హైదరాబాద్ లో కస్తూరి మురళీకృష్ణ అని ఒక చక్కటి సాహితీ మిత్రుడు ఉన్నారు. ఆయన విశ్వనాథ గారి నవలల గురించి ప్రసంగాలు అవి కూడా చేస్తూ ఉంటారు. ఆయనకి ఫోన్ చేసి ఏదో అదనపు సమాచారం అడిగాను. ఆయన మాటల మధ్యలో చెప్పారు, విశ్వనాథ సత్యనారాయణ గారు చిట్ట చివరగా రాసిన పత్రికలో సీరియల్ గా వచ్చిన ఈ కుక్క గొడుగుల నవలని డిక్టేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి హైదరాబాద్ లోనే ఉన్నాడు, ఆయనతో మాట్లాడొచ్చు కదా అని ఆయన పేరు చెప్పారు. ఆయన పేరు చొక్కాపు వెంకటరమణ. ఆయన నాకు గత 30 సంవత్సరాలుగా మంచి మిత్రుడు. కాకపోతే ఆయనే ఈ నవల డిక్టేషన్ తీసుకున్నారన్న విషయం మొన్నటి వరకు తెలియలేదు. వెంటనే చొక్కాపు వెంకటరమణ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన ప్రొఫెషనల్ మెజీషియను, అలాగే పిల్లల పుస్తకాలు దాదాపుగా 60-65 పిల్లల పుస్తకాలు రాశారు, బాల సాహిత్యం. దానికి ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ కూడా అవార్డు కూడా వచ్చింది. ఆయనకి ఫోన్ చేసి అడిగాను, ఏమండి మీరు ఇలా విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర చిట్ట చివరి నవల డిక్టేషన్ తీసుకున్నారట కదా, మీ అనుభవాలు చెప్పండి, మా శ్రోతలతోటి పంచుకుంటాను అంటే ఆయన చాలా ఆనందించారు. 41 సంవత్సరాల తర్వాత మళ్ళా మీరే అడిగారండి ఈ సమాచారాన్ని, ఎవరు ఇంతవరకు అడగలేదు విశ్వనాథ సత్యనారాయణ గారితో మీ జ్ఞాపకాలు ఏమిటి అని. తప్పనిసరిగా చెబుతాను అని ఆయన ఇప్పుడు మీకు చెప్పబోయేటటువంటి సమాచారం అంతా ఆయన అందించారు. అదేమిటంటే, అసలు ముందుగా 1976 జనవరిలో ఈ సీరియల్ ఎలా మొదలైందో చూద్దాం. ఈ విశేషాలన్నీ కూడా చొక్కాపు వెంకటరమణ గారు చెప్పినవేనండి. 1976 ప్రాంతాల్లో, అంటే ఆ 70వ దశకంలో ముఖ్యంగా 3 ఈ నెలవారీ మాస పత్రికలు ప్రసిద్ధంగా ఉండేవి. ఏమిటంటే యువ, జ్యోతి, జయశ్రీ, ఇంకా చాలా ఉండే అనుకోండి. ఈ 3 ఎక్కువగా పాఠకులు చదువుతూ ఉండేవాళ్ళు. వాటిల్లో సీరియల్ గా ఎక్కువగా కూడా ఎద్దనపూడి సులోచనారాయణ గారు, అలాగే ఆరికపూడి కోడూరి కౌశల్యాదేవి గారు, రంగనాయకమ్మ గారు, మాదిరెడ్డి సులోచన, వీళ్ళవే ఎక్కువగా సీరియల్స్ వస్తూ ఉండేవి. ఆ రోజుల్లో ఈ జయశ్రీ అనే మాసపత్రిక విజయవాడ నుంచి వచ్చేది. దాని యజమాని పేరు రామ్మోహన్ రావు గారు. ఆయనకి ఎలా ఆలోచన వచ్చిందో, సరే విజయవాడలోనే ఉన్నటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారితోటి
నవల రాయించి సీరియల్ గా వెయ్యాలి అని ఆయనకు ఆలోచన వచ్చి 1975 చివరిలో, బహుశా నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆయన కలుసుకున్నారు. ఇలా మాకు సీరియల్ రాయాలండి అని అడిగారు. ఆయన సరే రాస్తాను, నా సంగతి తెలుసు కదా, నాకు డిక్టేషన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కావాలి, ఎవరైనా ఒక కుర్రాన్ని పంపించండి అని విశ్వనాథ్ గారు చెప్తే, అప్పుడు ఆ రామ్మోహన్ రావు గారు ఈ చొక్కాపు వెంకటరమణ అనేటటువంటి సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. అప్పుడే ఆయన బిఏ పాస్ అయ్యారు, చాలా కుర్రవాడు. ఆయన్ని విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి పంపించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన చూసి, సరే బాబు, నువ్వు వచ్చావు కదా, రోజు సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు రా, ఒక 2 వారాల్లో నేను సీరియల్ డిక్టేట్ చేసేస్తాను అని మొట్టమొదటి రోజు అసలు నువ్వు ఎలా రాస్తావో చూస్తాను, నేను చెప్తాను, రాసుకో అని పేపర్లో పెన్ను ఇచ్చారు. చొక్కా వెంకటరమణ గారు పేపర్ పెన్ను తీసుకుని రాసుకోవడం ప్రారంభించారు. ఇంకా ఆయన అలా ఆశువుగా చెబుతూ వెళ్లారు. ఇదిగో ఇందాక మీకు చదివి వినిపించినటువంటి సంభాషణలో మొదటి భాగం అంతా కొంతకాలం చెప్పి, చూడు మొత్తం నీకు 30 లైన్లు వచ్చి ఉండాలి ఇప్పుడు చూడు అన్నారు. ఆయన మళ్ళా వెనక్కి లెక్కేసుకుంటే వెంకటరమణ గారు సరిగ్గా 29 లైన్లు చిట్ట చివరిలో కొంచెం మిగిలింది. ఆయన చెప్పారట 29.5 లైన్లు వచ్చినాయండి అని. 29.5 లైన్లు ఉండదు, అది 30 లైన్ల కింద లెక్కేసుకో, నాకు తెలుసు, నేను చెబుతుంటే ఎన్ని లైన్లు వస్తుందో కూడా నాకు తెలుసు అని ఆ పేపర్లు ఎట్టా ఇవ్వమని విశ్వనాథ సత్యనారాయణకి ఆ పేపర్లు చూసి, నీ దస్తూరు బాగుంది అబ్బాయి, రాయడం కూడా బాగా రాసావు, నేను చెప్పినట్లుగానే చాలా వినయంగా కూడా కనపడుతున్నావు, నువ్వు నాకు నచ్చావు, రేపటి నుంచి రా, దీన్ని కొనసాగిద్దాం అని చెప్పారట. ఆ విధంగా చొక్కాపు వెంకటరమణ గారి ప్రయాణం విశ్వనాథ సత్యనారాయణ గారితోటి ఈ చిట్ట చివరి సీరియల్ నవల కుక్క గొడుగులు డిక్టేషన్ తీసుకోవడం ప్రారంభమైంది 1975 చివరిలో సుమారుగా. ఆ తర్వాత నుంచి ఒక 15 రోజుల పాటు రోజు సాయంకాలం 4 గంటలకు వెళ్లడం, విశ్వనాథ గారి ఇంట్లో ఆ మారుతి నగర్ లో ఉండేది, ఆ వరండాలో కూర్చోవడం, ఆయన చెప్పింది రాసుకోవడం, అది చొక్కాపు వెంకటరమణ గారి కార్యక్రమం. అలా తయారైంది ఈ కుక్క గొడుగుల నవల. రెండో రోజు ఏం జరిగిందంటేనట, ఈయన వెళ్లారు వెంకటరమణ గారు, వెళ్లి 3 గంటల 45 నిమిషాలు ఎంత అయింది. సరే ఆయన బయటకు వచ్చి కూర్చుని అప్పుడు చెబుతారు కదా అని ఈయన పేపరు పెన్ను పక్కన పెట్టారు, ఇంకా సిద్ధంగా పెట్టుకోలేదు. విశ్వనాథ వారు ఆయన లేచి లోపల నుంచి రావడమే నవల డిక్టేట్ చేసుకుంటూ వచ్చారు నడుస్తూనే. ఏది నిన్నటి చెప్పినటువంటి భాగానికి కొనసాగింపుగా. ఈయనేమో సిద్ధంగా లేడు, పెన్ను పేపర్ తీసుకుని గబగబా తీసుకుని పేపర్ తీసుకుని పెన్ను తీసుకుని ఆ 2 లైన్లు గుర్తు పెట్టుకుని రాసి మళ్ళా ఆయన ఫ్లో పోకుండా దాన్ని కొనసాగించారట. ఆ 3వ రోజు నుంచి కూడా ముందే పేపర్ తీసుకుని పెన్ తోటి సిద్ధంగా ఉండి ఆయన ఎప్పుడు ఎలా ప్రారంభిస్తూ వస్తారోనని సిద్ధంగా ఉండేవాళ్ళట. అంత ఆశువుగా చెబుతూ ఉండేవాడు ఆయన. మళ్ళా వెనక్కి తిరిగి చూసుకోవడం కానీ, ఏం జరిగిందని అడగడం కానీ, ఈ అలవాటు 1934లో 1000 పడగల నుంచే ఉందని చెప్పుకున్నాం కదా. అలాగే ఆ వేగం కానీ, వడి కానీ, ఆ సునిశత్వం కానీ తగ్గకుండా ఆయన 81 సంవత్సరాల వయసులో కూడా ఈ నవలని డిక్టేట్ చేశారు ఈ చొక్కాపు వెంకటరమణ గారికి. ఆ 15 రోజుల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇలా చెప్పారు ఆయన. ఒక రోజట ఎవరో ఒక కుర్రవాడు, మాస్టారు మీ దగ్గర చదువుకున్నాను, నాకు వివాహం అవుతోంది గుంటూరులోను, మీకు చెబుదామని వచ్చాను, మీ ఆశీస్సులు తీసుకుందామని ఆయన శుభలేఖ ఆయన చేతికిచ్చి కాళ్లకు నమస్కారం చేసి 2 బత్తాయి పళ్ళు కూడా ఆయన చేతిలో పెట్టారట. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ శుభలేఖ తీసుకుని చదివి, నాయన నీ వివాహం గుంటూరులో జరుగుతున్నది, నేనా రైలు ప్రయాణం చేయలేను, నీకు కారు పెట్టేటటువంటి స్తోమత లేదు, అందువల్ల ఇప్పుడే నీకు ఆశీస్సులు ఇస్తున్నాను, తీసుకో అని ఆ కుర్రాడిని దీవించారు. సరే ఆ కుర్రాడు నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు. ఆయన చేతిలో ఏముంది ఇప్పుడు? ఆ కుర్రవాడు ఇచ్చినటువంటి బత్తాయికాయ ఉంది. ఆ బత్తాయికాయ వలవడానికని ఆయన వలవడానికి ప్రయత్నిస్తే ఆయన చేతికి గోళ్లు లేవు. కథలో దాన్ని కలిపేసేసి రాసుకో నేను చెప్తాను. పండు బత్తాయికాయ వలుచుటకు ప్రారంభించినది, ఆమె చేతికి గోళ్లు లేవు. ఇలా ఈ బత్తాయికాయలు వలవడం అనేటటువంటి సన్నివేశాన్ని ఆ కథలో చొప్పించేసి ఆయనకి డిక్టేషన్ చెప్పారు. అలా ఉండే ఆయన చెప్పేవన్నీ కూడాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు వాటిని తీసుకుని కథలో దాన్ని చక్కగా చొప్పించేవాళ్ళు, కథకు అందం వచ్చేది అని చొక్కాపు వెంకటరమణ గారు చెప్పారు. అలా ఇంకొక రోజు ఆయన రాసుకోవడానికని డిక్టేషన్కి వెళ్లేసరికి సరే విశ్వనాథ్ వారు కాఫీ తెచ్చుకుని గ్లాస్ తోటి లోటా తోటి దాన్ని వడపోసుకుని కాఫీ తాగారట. ఈ చొక్కాపు వెంకటరమణ అనేటువంటి అప్పటికిగా కుర్రవాడు కదా, ఆయన చూస్తా కూర్చున్నారు. కాఫీ అంతా తాగేశాక అతనికి ఇవ్వలేదు. ఏమనుకుంటున్నావు అని అడిగారట. నేనేం అనుకోవట్లేదండి అన్నాడు ఈయన.
లేదు చెప్పు, నేను కాఫీ తాగాను, నీకు ఇవ్వలేదు, నువ్వేదో అనుకుని ఉంటావు కదా అంటే, లేదండి నిజంగా ఏం అనుకోవట్లేదు అన్నట్టు ఆయన. నిజంగా ఆయన ఏం అనుకోలేదట. పెద్ద ఆయన కాఫీ తాగారులే అని వెంకటరమణ గారు ఏమీ కామ్గా కూర్చున్నారు. నువ్వు అనుకుని ఉంటావు ఖచ్చితంగాను, ఈ విశ్వనాథ సత్యనారాయణ అనేటటువంటి పండితుడు కాఫీ తీసుకొచ్చి నాకివ్వకుండా తాను మాత్రమే తాగాడేమిటి అనేటటువంటి సందేహం నీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. నువ్వు నాతో అనకపోయినా నేను ఊహించగలను. నీకు కాఫీ ఎందుకు ఇవ్వలేదంటే, బహుశా నీకు కాఫీ తాగేటటువంటి అలవాటు లేదనుకో, నేను కాఫీ ఇస్తే నువ్వు బలవంతంగా తాగుతావు, పెద్దవాడిని ఇచ్చాను కదా అని. అలాంటప్పుడు నేను నీకు హాని చేసిన వాడిని అవుతాను. కాఫీ అలవాటు లేని వాడికి కాఫీ అలవాటు చేసిన వాడిని అవుతాను. అది నాకు ఇష్టం లేదు. బహుశా నీకు కాఫీ తాగే అలవాటే ఉందనుకో, ఈ రోజు నీకు కాఫీ ఇస్తాను. రేపో ఎల్లుండో ఒకరోజు కాఫీ ఇవ్వలేననుకో, నువ్వేమనుకుంటావు? అదిగో నిన్న మొన్న ఇచ్చారు, ఈ రోజు ఇవ్వలేను అనుకుంటావు. అలాంటి సందర్భం రావడం కూడా నాకు ఇష్టం లేదు. అందువల్ల నీకు కాఫీ ఇవ్వలేదు, ఇంకా రాసుకో చెబుతాను అని మిగతా నవలు చెప్పారట. ప్రతి విషయానికి కూడా ఎక్కడ తర్కానికి ఏది అడ్డు రాకుండా, ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా అన్ని చెబుతూ ఉండేవాళ్ళండి. ఇలాగా కథలో కూడా సన్నివేశాలు, సంభాషణలు, పాత్రలో కూడా అలాగే వస్తూ ఉండేవి. నిజ జీవితంలో కూడా అంత తర్కబద్ధంగానూ ఉంటూ ఉండేవాళ్లు అని చొక్కాపు వెంకటరమణ గారు మరికొన్ని విశేషాలు చెప్పారు. ఇంకొక రోజు ఏమైందట్టేనట, వీళ్ళు రాసుకుంటూ ఉండగా కరెంటు పోయిద్దట. వెంటనే ఆయన కథలో కలిపేసేసి, విద్యుత్తు అనేది మనిషిలో శరీరంలో అంతర్గతంగా ఉంటుంది, ఆత్మలో ఒక విద్యుత్తు ఉంటుంది. బహిర్గతంగా ఉన్నటువంటి విద్యుత్తు కంటే ఆత్మలో ఉన్నటువంటి విద్యుత్తు చాలా విలువైనది. ఇలా ఒక 2 పేజీలు చెప్పేశారట ఆ బయట కరెంటు పోయినటువంటి సందర్భాన్ని తీసుకుని. ఇంకొక రోజు ఈయన కథ చెప్తూ ఉంటే ఈయన రాసుకుంటూ ఉన్నారు వెంకటరమణ గారు. ఆ బయట ఉన్నటువంటి దొడ్లో ఒక పాము అలా వెళుతోందట. ఎవరో పని మనిషో ఎవరో గేటు తీసుకుని లోపలికి రాబోతుంటే అమ్మో పాము పాము అని అరిచిందట. సరే, ఈయన చొక్కా వెంకటరమణ గారు చూస్తున్నారు. విశ్వనాథ్ వారు గబాలు లేచి ఎక్కడ కర్ర ఎక్కడుందని అటు ఇటు వెళ్లారట. ఆ పాము దగ్గర అమ్మాయి అదిగో అటు వస్తుంది అని అమ్మాయి భయపడితే అక్కడ ఉంది. ఈయన అటు ఇటు వెళ్లి కర్ర దొరకలేదు. ఈలోగా ఈ వెంకటరమణ గారు లేచి, మీరు ఆగండి మాస్టారు, మీరెందుకు, నేను దాని సంగతి చూస్తాన్ని ఆ పక్కన ఏదో కర్ర ఉంటే తీసుకుని వెళ్ళి ఆయన పాముని అదిలించడమో వెళ్ళగొట్టడమో చంపడమో ఏదో చేశారు. తర్వాత వచ్చి కూర్చున్నాక, మాస్టరు మీరు మరి నిజంగా పాముని కొట్టడానికని మీరు బయలుదేరరు, ఈ వయసులో మీకు ఎందుకండి పాము వెనకాల పడి కొట్టడం అంటే, లేదు నాయనా, నేను అంత హడావిడి చేయబట్టి నీలో చైతన్యం కలిగి నువ్వు పాముని కొట్టడానికి వెళ్ళావు. నేను ఏమీ చేయకుండా అలాగే కూర్చుంటే కనుక నువ్వు అలాగే కూర్చుని ఉండేవాడివి. నేను ఈ హడావిడి చేయడం అంతా నీలో ఆవేశాన్ని రగిల్చి నువ్వు ఆ పాము దగ్గరికి వెళ్లేలాగా చేయడమే నా బాధ్యత అని దానికి కూడా ఇంత చక్కగా తర్కం చెప్పారండి అని అన్నారు. ఆయన ఉండగానే ఈ నవల డిక్టేషన్ తీసుకునే రోజుల్లోనే ఒకరోజు పివి నరసింహారావు గారు వచ్చి ఆయనకి పాదపూజ చేసి వెండి పళ్ళెంలో కాళ్లు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుని ఆ జ్ఞానపీఠ అవార్డు వచ్చినటువంటి సందర్భంలోనూ అలాగే ఆయన 1000 పడగల నవల పూర్తయిన దాన్ని చెప్పి వెళ్లారట. అది కూడా ఈ చొక్కాపు వెంకటరమణ గారు చూసినటువంటి సందర్భం విశ్వనాథ వారితో కూర్చున్నప్పుడు. ఇలా ఈయన రోజు సాయంకాలం నవల డిక్టేషన్ తీసుకుని రాత్రి 7ంటికి కాస్త చీకటి పడినప్పుడు ఎప్పుడు అలా వెళుతుంటే అక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఒక వామపక్ష భావాల ఉన్నటువంటి ఒక పత్రిక వాళ్ళు ఈయన్ని పిలిచి, ఇంకా కుర్రవాడు కదా చూడు, నువ్వు రోజు విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళొస్తున్నావు కదా, ఆయన ఏం నవలు రాస్తున్నాడు అని అడిగారట. సరే, ఈయన ఏదో కుక్క గొడుగులు అని చెప్పారు. అయితే వాళ్ళట పిలిచి, నువ్వు పని చెయ్యి, నువ్వు ఆ పేపర్లు మాకు ఇవ్వు, మేము దీన్ని ప్యారడీగా చేసి వేరే వాళ్ళతో రాయించి మేము ప్యారలల్గా మేము వేస్తాము అని అన్నారట. అది పొరపాటండి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను, అలాంటిది ద్రోహం చేసినట్టు అవుతుంది. నేను ఆయనకి ఆ పత్రికకి నేను చేస్తున్నాను కాబట్టి నేను వాళ్ళకి మాత్రం ఇస్తాను, మీకు 1 పేజీ కూడా మీకు చూపించను అని వెంకటరమణ గారు వాళ్ళకి చెప్పకుండా వచ్చేశారు. ఆ విధంగా దీనికి ప్యారడీ వచ్చేటటువంటి అవకాశం లేకపోయింది. అది మంచి సభ్యత కూడా కాదు కదా. ఒక నవల ఒక పత్రిక రాస్తున్నప్పుడు వేరే వాళ్ళకి పేపర్లు ఇవ్వడం కూడా అది సమంజసం అనిపించుకోదు. ఆ విధంగా ఆ ప్రమాదం కూడా తప్పింది. నవల ఆ విధంగా 2 వారాల్లో పూర్తయింది. అవగానే విశ్వనాథ సత్యనారాయణ గారు, సరే ఈ మధ్యలో ఎప్పుడు కూడా ఆయన పేపర్లు వెనక్కి తీసి చూడలేదట. ఎంతవరకు రాశావని కానీ ఎలా రాస్తున్నావు అని కానీ ఏమీ అడగలేదట. అయిపోగానే ఆ పేపర్లన్నీ వాళ్ళ అబ్బాయి పావన శాస్త్రి గారికి చూపించి ఒకసారి మొత్తం వరుసలో ఉందో లేదో చూడమన్నారట. ఆయన మొత్తం చూశారు. విశ్వనాథ్ వారు చూడను కూడా చూడలేదు, ఇంక తీసుకెళ్లిపోయి ఇదే ఫైనల్ అని చెప్పారట. ఆ విధంగా ఆ కుక్క గొడుగుల నవల జయశ్రీ అనేటటువంటి పత్రికలో 1976 జనవరి అది సంక్రాంతి ప్రత్యేక సంచికగా వచ్చింది. దాంట్లో ఇది సీరియల్ గా మొదలయ్యి దాదాపుగా 10 నెలలు గడిచి ఉంటుంది.
ఇవండి కుక్క గొడుగులు నవల యొక్క విశేషాలు. అలాగే ఈ కార్యక్రమ పరంపరలో మొట్టమొదటి వారాల్లో విశ్వనాథ వారు 1926-27 ప్రాంతాల్లో పూర్తి చేసినటువంటి ఆయన రెండవ నవల ఏకవీర గురించి మాట్లాడుకున్నాం. మరి చిట్ట చివరి 2 నవలలు మాట్లాడుకున్నాం, రెండవ నవల గురించి మాట్లాడుకున్నాం. మరి ఆయన రాసిన మొట్టమొదటి నవల 1921లో, అంటే ఆయనకి 26 సంవత్సరాల వయసులో ఎలా ఉండి ఉంటుంది, అందులో కథ ఏమి తీసుకుని ఉంటారు, శైలి ఎలా ఉండి ఉంటుంది, ఈ విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి కదా. ఆ మొట్టమొదటి నవల గురించి కూడా మనం తెలుసుకుంటే విశ్వనాథ వారి మొట్టమొదటి 2 నవలలు, చిట్ట చివరి 2 నవలలు, మధ్యలోని మ్యాగ్నం ఓపస్ 1000 పడగలు, వీటన్నింటి గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైనటువంటి సార్థకత ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు 1921లో వ్రాసిన మొట్టమొదటి నవల అంతరాత్మ, దాని విశేషాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఈ నవల గురించి చెప్పడానికి 2-3 కారణాలు కూడా ఉన్నాయండి. ఏంటంటే ఈ నవల గురించి తెలుసుకుంటే కనుక మనం విశ్వనాథ వారి నవలా సాహిత్యం ఆది మధ్య అంతం గురించి తెలుసుకున్నట్లుంటుంది. అలాగే ఈ అంతరాత్మ నవల గురించినటువంటి వివరాలు చాలా తక్కువగా లభ్యమవుతున్నాయి. ఎక్కడైనా విశ్వనాథ వారి గురించినటువంటి విమర్శనా వ్యాసాలు అవి వస్తే ఎక్కువగా 1000 పడగలు, అలాగే తెరచిరాజు, మాబాబు, చెలియలి కట్ట, అలాగే ఆయన రాసినటువంటి పురాణ వైర గ్రంథమాల, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అంతరాత్మ గురించినటువంటి విశేషాలు ఎక్కువగా లభ్యం కావటం లేదు. అది కూడా ఒక కారణం ఈ నవల గురించి మీకు తెలియచేద్దాం అనుకోవడానికి. అన్నిటికంటే కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏమిటంటే అప్పటి వరకు, అంటే 1921 వరకు పద్య కావ్యాల్లో మునిగి తేలేటటువంటి 25 ఏళ్ల యువకుడు హఠాత్తుగా నవల రచన ప్రారంభిస్తే ఎలా ఉండి ఉంటుంది, ఆ నవల అసలు ఎలా మొదలు పెట్టి ఉంటారు, ఆ తర్వాత 56 సంవత్సరాల పాటు మరొక 56 నవలల సుదీర్ఘ ప్రయాణానికి తొలి అడుగు లాంటి ఆ నవలలో విశ్వనాథ వారి మార్కు ఉందా, ఉంటే ఎలా ఉంది, ఇలాంటి ఆసక్తికరమైన సమాచారాలు తెలుసుకోవడానికని ఈ అంతరాత్మ నవల గురించినటువంటి విశేషాలు మీ ముందుకి తీసుకొస్తున్నాను. 1921లో విశ్వనాథ వారు మొట్టమొదటిసారిగా ఈ అంతరాత్మ అనేటటువంటి నవలా ప్రక్రియకి శ్రీకారం చుట్టినప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో చూద్దాం. విశ్వనాథ వారు ఆ నందమూరి నుంచి వాళ్ళ నాన్నగారు కుర్రవాడు కొంచెం ఇంగ్లీష్ అన్నా చదువుకుంటే కాస్త ఉద్యోగం వస్తుంది, అప్పులు పాలైపోయామని ఆయన విశ్వనాథ వారిని వాళ్ళ తమ్ముళ్ళని బందర్ పంపించి అక్కడ చదువుకోవడానికి పెట్టారు. బందర్ హిందూ హై స్కూల్లోనూ ఆయన ఎఫ్ఏ వరకు, ఆ హై స్కూల్ వరకు పూర్తి చేశారు. ఆ తర్వాత నోబుల్ కాలేజీలో ఎఫ్ఏలోను, ఆ తర్వాత బిఏలోనూ చేరారు. బిఏ మాత్రం ఆయన ఉత్తీర్ణులు కాలేకపోయారు. అందువల్ల బిఏ 2-3 సార్లు తప్పడంతో ఆయన హిందూ కాలేజీలో కొంతకాలము, ఆ తర్వాత నేషనల్ కాలేజీలోనూ తెలుగు మాస్టర్ గా పనిచేశారు. సరిగ్గా ఆ బిఏ తప్పి ఆయన తెలుగు మాస్టర్ గా పనిచేయడం ప్రారంభించినటువంటి సంధి సమయంలో ఈ నవల రాశారు. ఈ నవల రాసే వరకు కూడా ఆయనకి అంతవరకు రాసింది ఏమిటంటే ఆంధ్ర ప్రశస్తి అనేటటువంటి ఒక పద్య కావ్యాన్ని, ధన్య కైలాసం అనేటటువంటి నాటకాన్ని రాశారు. అలాగే కవిగా చాలా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రదేశం అంతా కూడా విశ్వనాథ సత్యనారాయణ అనేటువంటి కుర్రవాడు బ్రహ్మాండంగా పద్యాలు రాస్తున్నాడని పేరు తెచ్చుకున్నారు. కుర్రవాడని ఎందుకంటున్నానంటే అప్పటికి ఆయన వయసు 24-25 సంవత్సరాలే కాబట్టి. అలా పేరు తెచ్చుకుని ఆయన పద్యాలు పుంఖానుగా రాస్తున్న రోజుల్లో మరి నవల వ్రాయాలని ఎలా అనిపించిందో, అది కూడా సాంఘిక నవల, వచనంలో సాంఘిక నవల రాయడం అనేటటువంటి ఆలోచన రావడం ఆయనకి ఆ తర్వాత 56 నవలలకి గట్టి పునాది అయ్యింది. ఈ నవల 1921లోనే బందర్ నుంచి శారద అనే ఒక పత్రిక వచ్చేది. ఆ పత్రికలో సీరియల్ గా వచ్చింది. ఇది ఇప్పుడు అచ్చు రూపంలో కూడా లభ్యమవుతుందండి, అంతరాత్మ అనే నవల. ఆ నవల ఎలా ఉంటుందో చెప్తాను. ఇది సాంఘిక నవల. అప్పటి వరకు ఆయన ఈ పద్యాలు, పౌరాణిక నాటకాలు వ్రాస్తున్నటువంటి విశ్వనాథ వారు ఆయన తొలి నవలకి అంశాన్ని సాంఘిక నవలగా ఎంచుకున్నారు. శైలి ఎలా ఉంటుందంటే కాస్త గ్రాంధికం ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆయన పద్యాలు రాస్తూ వస్తున్నారు కదా, కాస్త గ్రాంధికము, కొంచెం వ్యవహారిక భాష ఉంటుంది. అంటే పూర్తిగా అర్థం కాకుండానే ఉండదు, అలాగే పూర్తిగా మామూలుగానే ఉండదు, మధ్య మధ్యలో కొంచెం గ్రాంధికం ఉంటుంది. కానీ అది కూడా చాలా సుందరమైన, అందమైన తెలుగులో ఉంటుంది. ఇంకా ఈ పుస్తకంలో అధ్యాయాల్ని ఆయన రేకులు అని రాశారు. 1వ రేకు, 2వ రేకు, 3వ రేకు అని.
బహుశా మరి రాగి రేకుల మీద శాసనాలు ఇలాంటివి ఉండే కదా, మరి ఆ ఉద్దేశంతో రాశారో ఏమో కానీ ప్రతి అధ్యాయాన్ని ఒక రేకు అని రాశారు. ఇంకా ఈ నవల యొక్క కథాంశానికి వస్తే, అంతరాత్మ అనేటటువంటి నవల బందర్లో కాలేజీలో బిఏ చదువుతున్నటువంటి ఒక కుర్రాడి జీవితంలో ఒక వారం రోజుల్లో 10 రోజుల్లోనో జరిగినటువంటి సన్నివేశాలు, సంఘటనలు అంతే. సాధారణంగా విశ్వనాథ వారి చాలా నవలల్లో కథ ఏమిటంటే కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. 1000 పడగలు 30 సంవత్సరాల పాటు జరిగిన కథ. అలాగే ఏకవీర నవల చూసుకుంటే కనుక అది కూడా 40-50 సంవత్సరాలు జరిగినటువంటి కథ. ఈ అంతరాత్మ మొట్టమొదటి నవల్లో కథ మాత్రం కేవలం వారం రోజుల్లో మాత్రమే జరిగినటువంటి సన్నివేశాలు, సంఘటనలు. ఇందులో కొన్ని సన్నివేశాలు, అలాగే కొన్ని ఈ పాత్ర ఉండేటటువంటి ప్రదేశాలు, బందరు, ఆ బస్సుపేట, అలాగే అక్కడ ఉన్నటువంటి కాలేజీ, నోబుల్ కాలేజీ, ఇలాంటివన్నీ చూస్తే విశ్వనాథ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో నుంచి కొన్ని సంభాషణలు, కొన్ని సంఘటనలు, ఆ ప్రదేశాలు తీసుకుని ఈ నవల రాశారు అని మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఈ నవలలో ప్రధానమైనటువంటి పాత్ర, అంటే హీరో అని చెప్పుకోదగే పాత్ర పేరు సుగుణభూషణరావు. ఆ సుగుణభూషణరావు చదివేటటువంటి విధానము, చిన్నప్పుడు ఎలా చదువుకున్నాడు, ఎన్ని ఊళ్ళలో చదువుకున్నాడు, అవన్నీ కూడా విశ్వనాథ వారి జీవితానికి పూర్తిగా సరిపోతాయి. అందువల్ల మనం ఏమనుకోవచ్చు అంటే, విశ్వనాథ వారు ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి సంఘటనలని, ఆ ప్రదేశాలని తీసుకుని ఈ అంతరాత్మ నవల వ్రాశారు అని చెప్పుకోవచ్చు. నవల అంతా కూడా ఆయన వ్యక్తిగత జీవితం కాదు, కొన్ని సంఘటనలు, ఆ ప్రదేశాలు మాత్రం ఈ నవలకి నేపథ్యంగా తీసుకున్నారు. అలాగే మనం ఏకవీర, అలాగే 1000 పడగలు నవలల గురించి మాట్లాడుకున్నప్పుడు విశ్వనాథ వారి నవలలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు చెప్పుకున్నాం. ఏమిటంటే, ఆయన స్క్రీన్ ప్లే తరహా రచనా శైలి, అలాగే ఏ పాత్రనైనా ఏ వాతావరణాన్నైనా కళ్ళకి కట్టినట్లుగా వర్ణించే విధానము, పదునైన సంభాషణలు, ఇవన్నీ కూడా ఈ మొట్టమొదటి నవల అంతరాత్మలోనే కనిపిస్తాయి. అంటే ఆయన తర్వాత రాయబోయే నవలల యొక్క లక్షణాలన్నీ మొట్టమొదటి నవలలోనే ఆయన చొప్పించారు అని చెప్పుకోవచ్చు. ఇది చాలా సున్నితమైన కథ. ఇది చాలా సుదీర్ఘంగా జరిగింది కాదు, కేవలం వారం 10 రోజుల్లో జరిగిన సంఘటనలు అనుకున్నాం కదా. అందుకని కథలో విపరీతమైనటువంటి మలుపులు కానీ, ఆశ్చర్యకరమైన సంఘటనలు, సస్పెన్స్ ఇలాంటి ఏమి ఉండవు. కాకపోతే నవల చదువుతున్నంతసేపు కూడా మనం ఆ పాత్రలతోటి ప్రయాణిస్తాం, ఆ వాతావరణంలోకి వెళ్లిపోతాం. అది కూడా విశ్వనాథ వారు 95 సంవత్సరాల క్రిందట తనదైన మొట్టమొదటి నవలలో కథ చెప్పిన విధానం అండి ఇదంతాను. మళ్ళా ఈ నవల చదివేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది 95 సంవత్సరాల క్రిందట విశ్వనాథ వారు రాసిన మొట్టమొదటి నవల. ఈ నవల 150-155 పేజీలు ఉంటుంది. ఈ నవల అంతా కూడా చాలా సులువుగా, సాఫీగా, సరళంగా వెళుతుంది. ఎక్కువ పాత్రలు కూడా ఉండవు, పాత్రలు తక్కువ, ఆసక్తికరమైన సంఘటనలు ఉంటాయి, పెద్ద పెద్ద బ్రహ్మాండమైనటు మలుపులు కూడా ఏమి ఉండవు. కథ మొత్తాన్ని మనం 3 భాగాలుగా చూసుకోవచ్చు. ఆయనైతే కొన్ని రేకులు అని రాశారు, 15 రేకులో 16 రేకులో ఉంటాయి మొత్తం నవల్లోనూ. కథాపరంగా చూసుకుంటే 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. మొదటి భాగం ఏమిటంటే, ఈ కథ ప్రధాన నాయకుడైనటువంటి సుగుణభూషణరావు బందర్లో బిఏ చదువుకుంటున్నాడు. అప్పటికే అతనికి వివాహం అయ్యింది, భార్య అత్తవారింటి దగ్గర ఉంది. దానికి కారణం ఏమిటనే తర్వాత తెలుస్తుంది. భార్య ఉత్తరం రాసింది సుగుణభూషణరావుకి. ఆ ఉత్తరం పోస్ట్ మ్యాన్ ఇచ్చేసరికి చదివి దాన్ని కోపంగా దాన్ని నలిపేసి జేబులో పెట్టుకున్నాడు. ఉత్తరాలు రాయొద్దని చెప్పాను కదా, దాన్ని ఎందుకు రాసింది అని భార్య మీద కోపం వచ్చింది. ఉత్తరాలు రాయొద్దని ఎందుకు చెప్పాడు, అదేమిటి, భర్త దూరంగా ఉంటే చాలా ప్రేమగా ఉండాలి కదా. ఇక్కడ చిన్న సస్పెన్స్ దాన్ని మెయింటైన్ చేసి ఆయన తర్వాత చెబుతారు ఎందుకు రాయొద్దన్నారు అనేటటువంటి విషయం. సరే, దాన్ని అక్కడ ఉంచి ఆ కథ ప్రారంభమైనటువంటి మొదటి రోజు ఈ సన్నివేశంతో నవల మొదలవుతుంది. భార్య దగ్గర నుంచి ఉత్తరం రావడం, అతను కోపంగా ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకోవడం. అక్కడి నుంచి ఆ సుగుణభూషణరావుకి ఇంకో మిత్రుడు ఎవరో దగ్గరకు వస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇంకొక మిత్రుడి ఇంటికి వెళ్తారు. ఆ మిత్రుడింట్లో వాళ్ళందరూ పేకాడుకుంటుంటే వాళ్ళకి వాతావరణం నచ్చక మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి బొంబాయి రేవు అని సముద్రం దగ్గర ఒక రేవు ఉండేదట ఆ రోజుల్లో, మరి ఇప్పటి కూడా ఉందో లేదో తెలియదు. ఆ బొంబాయి రేవు దగ్గరికి వెళ్ళి ఆ పడవల దగ్గర కాసేపు కూర్చుంటారు. ఇదంతా ఒక రోజులో జరిగినటువంటి కథ. ఇది దాదాపుగా ఒక 40 పేజీలు ఉంటుంది. ఇంటికి వస్తాడు ఈ సుగుణభూషణరావు. ఇక్కడి నుంచి మనం రెండో భాగం మొదలైందని చెప్పుకోవచ్చు కథలో. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ వండి పెట్టడానికి ఉంది, ఇతను బిఏ చదువుకుంటుంటే.
అరే మనం ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది లేదా కబురు వచ్చింది, మీ మేనమామ గారు అమ్మాయి పెళ్లి అవుతోందట, ఆ అమ్మాయి పెళ్లికి మనం వెళ్ళాలి, ఇంటికి బయలుదేరు అంది. సరే మర్నాడు పొద్దున్నే తల్లి కొడుకు అంటే ఈ సుగుణభూషణ్ రావు వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ ఊరికి బయలుదేరారు. వాళ్ళ ఊరి పేరు మందపల్లి. అదే అంటే వాళ్ళ సొంత ఊరు, విశ్వనాథ వారి సొంత ఊరు నందమూరికి దగ్గరలో ఉంటుంది ఈ పేరు కూడా. ఈ మందపల్లి అనేటటువంటి ఊరు వెళతారు ఇద్దరును, తల్లి కొడుకులు. అక్కడికి వెళ్ళాక ఒక్కసారి బందర్ నుంచి పల్లెటూరు వెళ్లేసరికి చాలా వ్యత్యాసంగా కనపడుతుంది సుగుణభూషణ్ రావుకి. ఆ బందర్లో అంతా పట్నం హడావిడిగా ఉన్నారు, పల్లెటూళ్లలో ఎంత హాయిగా ఉన్నారో. మనిషి ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని ఊళ్ళు తిరిగినా కానీ సొంత ఊరిలో ఉన్నటువంటి ఆ తీయదనం గాని సొంత ఊరి మీద ఉన్న మమకారం ఇంకెక్కడా రాదు కదా అని అనుకుంటాడు సుగుణభూషణ్ రావు. అక్కడి నుంచి పెళ్లి వాళ్ళందరూ కూడా ఆ మందపల్లి నుంచి బయలుదేరి ఏలూరు దగ్గరలో రామాపురం అనేటటువంటి ఊళ్ళో పెళ్లికి వెళ్ళాలి. వాళ్ళందరూ ఎడ్ల బండి కట్టుకుని ఆ పెళ్లికి వెళ్లడం అదంతా కూడా చక్కగా వర్ణిస్తారు విశ్వనాథ్ వారు. ఆ పెళ్లికి వెళ్ళాక 5 రోజులు పెళ్లి, ఇది 1921లో కదా, 5 రోజులు పెళ్లి జరగడం అనేది చాలా వివరంగా రాశారు. అక్కడికి సుగుణభూషణ్ రావు వెళ్ళాక అతని భార్య, ఆమె పేరు శ్యామల, ఆమె కూడా ఏమిటంటే వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి ఈ పెళ్లి కోసమని వస్తుంది. ఇక్కడ అసలైనటువంటి కథలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి, భార్య వచ్చింది. సుగుణభూషణ్ రావుకు భార్య మీద కోపంగా ఉంది, ఉత్తరం రాయిద్దంటే రాసింది అని. కోపం ఎందుకు రావాలి, భర్తే కదా, నాతో బాగుండొచ్చు కదా అని ఆవిడ అనుకుంటుంది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తను ముందు పలకరిస్తే నేను మాట్లాడదామని, తను ముందు పలకరిస్తే నేను మాట్లాడుకుందామని ఈ సుగుణభూషణ్ రావు శ్యామల అనుకుంటూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడానికి సాహసం చెయ్యరు. దీన్ని చాలా సున్నితంగా రాసుకుంటూ వచ్చారు విశ్వనాథ్ వారు తన మొట్టమొదటి నవల్లోనే. పెళ్లి హడావిడి అంతా ఉంటుంది, పెళ్లింట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అక్కడ మనకి చెబుతారు ఏమిటంటే ఈ శ్యామల గర్భవతి. అందువల్ల సుగుణభూషణ్ రావు శ్యామలకి ఏం చెప్పాడంటే, నువ్వు ఎక్కువ ఉత్తరాలు రాయమాకు, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పినా కానీ ఉత్తరం రాసింది అని మొట్టమొదట్లో బాధపడ్డాడు అనమాట. అది మొట్టమొదట్లో భార్య మీద కోపం రావడానికి కారణం. సరే అందరూ కూడా పెళ్లింట్లో అందరూ శ్యామలను చూసి, గర్భవతి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అమ్మా, కొడుకు పుడతాడో కూతురు పుడుతుందో మా అబ్బాయికి ఇస్తావా మా అమ్మాయికి ఇస్తావా అని అందరూ పరాచికాలు ఆడుతున్నారు. ఈ సుగుణభూషణ్ రావుని కూడా చెబుతున్నారు మీ ఆవిడ ఆరోగ్యంగా ఉంది అని. వీళ్ళిద్దరూ మాత్రం మాట్లాడుకోవటం లేదు. 2-3 సందర్భాలు వచ్చినాయి, ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడేటటువంటి సందర్భాలు వచ్చినా కానీ మాట్లాడుకోలేదు. ఎవరికి వాళ్ళకి ఏంటంటే వాళ్లే పలకరించాలి కదా అని శ్యామల అనుకోవడం భర్త గురించి, భర్త ఏమో భార్య తనే పలకరించదు కదా ఇతను అనుకోవడం. ఒకసారి ఇతను ఆ పెళ్లింట్లోనే ఒక గదిలో పడుకుని ఉంటే అనుకోకుండా శ్యామల లోపలికి వస్తుంది ఏదో తీసుకెళ్ళడానికని. వచ్చినప్పుడు సుగుణభూషణ్ రావు కొంచెం కళ్ళు తెరిచి చూసి, అవును లోపలికి వచ్చింది కదా, ఒకసారి వచ్చి నా మీద చెయ్యేసి నన్ను బాగున్నారని అడగొచ్చు కదా అనుకుంటాడు. శ్యామల అనుకుంటుంది, అవును ఈయన వచ్చారు, పోనీ నేను గర్భవతిని కదా, నన్ను దగ్గర తీసుకుని నాతో మాట్లాడొచ్చు కదా అని ఆవిడ అనుకుంటుంది. ఈ విధంగా అక్కడ కూడా మాట్లాడుకోరు. ఇట్లా 4 రోజులు జరుగుతుంది. ఇద్దరు దాగుడు మూతల్లాగా ఉంటారు, ఇద్దరు మాట్లాడుకోవడం మాత్రం మాట్లాడుకోరు. 4 రోజులు అయ్యాక చివరి పెళ్లి రోజు పెళ్లికి ముందు రోజు సుగుణభూషణ్ రావు యొక్క మిత్రుడు ఎవరో వస్తాడు, ఆ ఊళ్ళో ఉండే అతను వచ్చి ఏలూరు దగ్గర ఒక ఊళ్ళో మరో మిత్రుడు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్దాం రమ్మని ఈ సుగుణభూషణ్ రావుని తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఆ మిత్రుడి దగ్గర ఉండి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలిసి అక్కడ రామాపురం దగ్గరలో ఉన్నటువంటి ఇంకో మిత్రుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటారు. ఎందుకో గానీ ఆ తర్వాత నుంచి అతను బందరు వెళ్లిపోతాడు. అక్కడి నుంచి అక్కడికి సుగుణభూషణ్ రావు పెళ్లికి రాడు. శ్యామల మాత్రం ఈ పెళ్లిలోనే ఉండిపోయింది. ఇంకా వస్తాడు కదా అని ఎదురు చూసింది. సుగుణభూషణ్ రావు వెనక్కి రాలేదు. సరే శ్యామల కూడా బాధపడింది. పెళ్లి అయిపోయింది, సుగుణభూషణ్ రావు బందరు వెళ్లిపోయాడు. ఆ విధంగా 4 రోజులు కూడా భార్యాభర్తలిద్దరూ ఆ పెళ్లి హడావిడిలో పెళ్లి సందట్లో ఉన్నారు కానీ ఒకళ్ళు మాట్లాడుకోలేదు. సరే సుగుణభూషణ్ రావు బందరు వచ్చేశాక ఇక్కడ నుంచి 3వ భాగం అనుకోవచ్చు కథలో. ఆయన ఎందుకో గానీ ఇక్కడ హఠాత్తుగా ఒక కొత్త పాత్రను ప్రవేశపెట్టారు. ఒక పేద విద్యార్థి చదువుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడడం, దానికి సుగుణభూషణ్ రావు ఇంకో మిత్రుడు కలిసి అతనికి సహాయం చేయడం, అతనికి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారితో చెప్పి కాంగ్రెస్ లో వాలంటీర్ గా ఉద్యోగం ఇప్పించడం, ఇదంతా వస్తుంది చిట్ట చివర్లోను. ఇలా నవల అయిపోతుంది. సుగుణభూషణ్ రావుకేమో భార్యతో మాట్లాడకుండానే వచ్చేసేశాడు. ఈ పేద మిత్రుడికి ఉద్యోగం దొరకడం అదంతా అయిపోయాక నవల్లో చిట్ట చివరి వాక్యం ఏమిటంటే చాలా కవితాత్మకంగా పూర్తి చేస్తారనమాట. పెద్ద సస్పెన్స్ ఏమీ లేకపోయినా గానీ చిట్ట చివరి వాక్యంలో శ్యామల వద్ద నుండి సుగుణభూషణ రావుకి ఆనాడే ఒక ఉత్తరం వచ్చినది, అందులో ఏమి ఉన్నదో అని అక్కడ పూర్తి చేస్తారు. ముందు చెప్పినట్లుగానే ఇందులో పెద్ద పెద్ద మలుపులు, బ్రహ్మాండమైనటువంటి కథ అనేకంటే కూడా సన్నివేశాలు
సంభాషణలు, పాత్రలు, వాటి కోసం ఈ నవల చదవచ్చు. చదువుతుంటే మనం అక్కడ ఉన్నట్లే ఉంటుంది. ఇదండి విశ్వనాథ సత్యనారాయణ వారు పద్య కావ్యాలు విపరీతంగా రాస్తున్న రోజుల్లో రాసిన మొట్టమొదటి సాంఘిక నవల. మొట్టమొదటి నవల అంతరాత్మ, రెండవ నవల ఏకవీర, చిట్ట చివరి 2 నవలలు కుక్కగొడుగులు, నందిగ్రామరాజ్యం, మధ్యలో వచ్చినటువంటి 1000 పడగలు. మనం అంటే ఆయన నవలా ప్రపంచానికి మొదలు, మధ్య, తుది చూశామన్నమాట. ఈ నవల్లో ఆయన చెప్పినటువంటి కొన్ని ఈ లక్షణాలు చెప్పాను కదా. ఏమిటంటే ఆయన రాస్తే గనక స్క్రీన్ ప్లే రాసినట్లుగా ఉంటుంది. ఎవరైనా కనుక దాన్ని పిక్చరైజ్ చేయాలనుకుంటే యథాతథంగా దానిలో ఉన్న ప్రతి పంక్తిని పాటిస్తే సరిపోతుంది అని దానికి ఉదాహరణగా చెప్తాను. ఈ సుగుణభూషణ్ రావు ఇంకో మిత్రుడు కలిసి బందర్లోనే ఇంకో మిత్రుడి దగ్గరికి వెళ్తారు. ఆ మిత్రుడు మిగతా వాళ్ళదని కూర్చోబెట్టుకుని పేకాడుతూ ఉంటాడు. అతను రూము ఎలా ఉంది అనేది చెప్తారన్నమాట. చదివి వినిపిస్తాను మీకు, అంటే ఎంత స్పష్టంగా రాశారు అనేది. ప్రయాణంలో ఉపయోగపడే మంచం ఒకవైపు ఉన్నది, అంటే క్యాంప్ కాట్ ఉందన్నమాట. దానిపైన తెల్లని దోమతెర వేయబడి ఉన్నది. దాని ఎదురుగుండా ఒక బల్ల, అక్కడ పేముతో అల్లబడిన కుర్చీ ఉన్నవి. ఆ బల్ల పైన వ్యాజులైన బుడ్డి, ఒక వాసన నూనె సీసా, దువ్వెన, జపాన్ అద్దము ఉన్నవి. పక్కన ఒక బీరువా, దానిలో సబ్బు బిళ్లల పెట్టె. మంచం పక్కగా ఒక దండెం, దానిపైన కోటు తగిలించి ఉంది. అక్కడక్కడ వంకెల మీద కెమెరాకు, గ్లాస్కో ఇంగ్లీషు ట్విల్లు, షర్టులు ఇస్త్రీ రాపిడికి బిర్ర బిగిసి వేలాడుచున్నవి. మంచం కోడి మీద 2 దొరలు సాయంకాలం షికారుకి వెళ్లే బూడిద రంగు అయినటువంటి టోపీ ఉన్నవి. ద్వారానికి దగ్గరగా 10 రకముల పాదరక్షలున్నవి. ఇదిగో ఇంత వివరంగా రాశారండి నవల్లో. అందుకే చెప్పాను, చదువుతుంటే మనం ఆ ప్రదేశంలోనే ఉన్నట్లుంటుంది అని. అలాగే మధ్య మధ్యలో కొన్ని చెణుకులు కూడా బాగా రాశారు. ఇంగ్లీష్ చదువులు చదివిన వాళ్ళు ఒకసారి పల్లెటూరు వెళ్ళగానే పల్లెటూరులో వాళ్ళందరూ వాళ్ళకి చాలా హీనంగా కనిపిస్తూ ఉంటారు, తల పైకెత్తుకు తిరుగుతూ ఉంటారు. ఆ ఇంగ్లీషు భాషను కూడా హోణ భాష అన్నారు. ఈ హోణ భాష నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఇలా పల్లెటూరుకి వెళ్లి మిగతా వాళ్ళందరి దగ్గర కూడా చాలా పోజులు కొడుతూ ఉంటారు అని కొన్ని సందర్భాలు రాశారు. అలాగే సంస్కృతం చదువుకున్న వాళ్ళ కొన్ని లక్షణాలు ఉన్నాయి. వేరే వాడు కూడా సంస్కృతం చదువుతున్నాడంటే వెంటనే వాళ్ళని ప్రశ్నలు అడిగి వాళ్ళని పరీక్ష చేయడం ప్రారంభిస్తారు అని చెప్పి కొన్ని సందర్భాలు రాశారు. అలాగే బందర్లో మొత్తం ఆ 1921లో బందర్ ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే ఈ నవల చదివితే తెలుస్తుంది. ప్రతి పేటని, అలాగే ప్రతి కాలేజీని, ఆ పేటలో ఉన్న ఇళ్లు, పేటలో ఉన్న సందు, వీటన్నిటినీ కూడా వర్ణించారు. ఇవండి విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసినటువంటి మొట్టమొదటి నవల, సాంఘిక నవల అంతరాత్మ విశేషాలు. దీనితోటి విశ్వనాథ వారి నవలల గురించినటువంటి కార్యక్రమ పరంపరని సెమికోలను పెడదాం. వచ్చే వారం విశ్వనాథ సత్యనారాయణ గారి ఆత్మకథలో రాసిన ఆసక్తికరమైన సంఘటనలు, అలాగే ఇంతటి మహాకవి, ఇన్ని అద్భుతమైనటువంటి గ్రంథాలు వ్రాసిన కవి, ఆయన డైరీలో ఏం రాసుకుని ఉంటారు, ఆయన డైరీలో ఎలా ఉండుంటుంది, ఆ డైరీ గురించి, విశ్వనాథ వారి ఆత్మకథ గురించి వచ్చే వారం 19వ భాగంలో మాట్లాడుకుందాం.